హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ లేకే ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి తూర్పు కన్పూర్ అండి. శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం అండి, తూర్పు కన్పూర్ అండి. చిలకూరు మండలం తూర్పు కనుపూర్లో అయితే అమ్మవారు అయితే వెలసి ఉన్నారనమాట. ఈ ఆలయానికి వచ్చేసి మంగళవారం అలాగే ఆదివారం అయితే భక్తులు వచ్చేసి అధిక సంఖ్యలో వస్తూ ఉంటారండి. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి బయట అండి, బయట ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళేందుకు. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి త్రిశూలం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి అక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొడుతుంటారు, అలాగే వచ్చేసి అమ్మవారికి పొంగళ్ళు అయితే పెడుతుంటారనమాట. అలాగే వచ్చేసి అమ్మవారికి వచ్చేసి పొటేళ్ళు కోళ్ళు అలాగే బలి ఇస్తున్నారు అనమాట. అమ్మవారికి వచ్చేసి ఇక్కడ చూడండి, అమ్మవారికి పొంగలు పెడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గుడి ఎంట్రన్స్లోనే ఒక పెద్ద రావి చెట్టు అయితే ఉంటుందన్నమాట. టెంపుల్లోకి వెళ్ళంగానే పెద్ద రావి చెట్టు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక శిలా ఫలకం కూడా ఉంటుందన్నమాట. చూడండి, క్యూ అండి, లోపలికి అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ అనమాట. ఇక్కడ వచ్చేసి మునిస్వామి అని అంటారండి అక్కడ ఉండే స్వామివారిని. అలాగే వచ్చేసి ఒక త్రిశూలం, అలాగే వచ్చేసి నాగపడగ అనమాట ఉంటాయి అనమాట. రావి చెట్టుకి అయితే ఉయ్యాలలు అయితే కట్టి ఉండారనమాట. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతాయని నమ్మకంతో అయితే ఉయ్యాలలు అయితే కడుతూ ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి స్వామివారి అండి, శివుడు అండి స్వామివారి. ఇక్కడ వచ్చేసి పొంగళ్ళు అయితే తీసుకెళ్తున్నారనమాట అమ్మవారి గుడిలోకి వచ్చేసి. అమ్మవారి గుడి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి రావి చెట్టు కింద అయితే పూజలు చేసేసి స్వామి అమ్మవారికి నమస్కరించుకుంటున్నారండి. గుడి అయితే చాలా బాగుంటుందన్నమాట. చూడండి, నాగపడగ. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి అమ్మవారికి వచ్చేసి నైవేద్యం అయితే తీసుకెళ్లారనమాట పూజారులు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి క్యూలో అయితే ఉన్నారనమాట. గుడి లోపలికి వెళ్ళేందుకు క్యూలో అయితే ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి గుడి అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. చూడండి, గుడిలో వచ్చేసి లోపలండి ఇక్కడ అమ్మవారు అయితే చాలా అంటే చాలా అలంకారాలతో ఉన్నారనమాట. ఇక్కడ శిల్పకళలతో అండి, ఎంత అందంగా ఉండదో టెంపుల్ అయితే. ఇక్కడ వచ్చేసి లోపలండి అమ్మవారి గుడి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ఎదురుగా వచ్చేసి త్రిశూలం, అలాగే వచ్చేసి ముగ్గురు అమ్మల మూలకొట్టమ్మ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారండి. ఇక్కడ చూడండి, ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత బాగున్నారో. అమ్మవారి టెంపుల్ లోపలండి. అమ్మవారిని వచ్చేసి మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని వచ్చేసి. ఇక్కడ చూడండి, అమ్మవారికి ఎదురుగా వచ్చేసి ఇలాగైతే ఒడ్లు పోసి అమ్మవారికి ఎదురుగా దీపం పెట్టేసి ఉన్నారనమాట. చూడండి, అమ్మవారిని దర్శించుకోండి మాతో పాటు మీరు కూడా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బయటకు వచ్చేసామండి అమ్మవారిని దర్శించుకొని. గర్భగుడికి వచ్చేసి చుట్టూ వచ్చేసి అమ్మవారిని అయితే శిల్పకళలతో ఎంత బాగా చెక్కి ఉన్నారో చూడండి. అమ్మవారు ఒక్కొక్క అలంకారంలో ఒక్కొక్క రకంగా ఉన్నారనమాట. గర్భగుడికి చుట్టూ అండి ఇక్కడ తీసిన వీడియో వచ్చేసి ముత్యాలమ్మ అమ్మవారండి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలో వచ్చేసి అమ్మవారు అలాగే వచ్చేసి పోలేరమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడ వచ్చి అమ్మవారి పెట్టండి. చూడండి, అమ్మవారిని వచ్చేసి
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి ప్రసాదంలండి, లడ్లు అలాగే చెక్కలు అయితే ఇస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమ అండి అమ్మవారిది వచ్చేసి. ఇక్కడ చాలా ఫేమస్ అండి టెంపుల్ వచ్చేసి. ఈ టెంపుల్ వచ్చేసి అంతా శిల్పకళలే అండి, చాలా అంటే చాలా అందంగా వేశారండి అమ్మవారిని వచ్చేసి ఒక్కొక్క అలంకారంలో ఉన్నారండి అమ్మవారు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి పైన చూడండి, ఇక్కడంతా బయట క్యూ లైన్ అండి అమ్మవారిని దర్శించుకునేందుకు. నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం అండి. అక్కడే కన్పూర్లోనే ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం అలాగే పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం అయితే రెండు ఉంటాయి అన్నమాట. ముందు ముత్యాలమ్మని దర్శించుకొని ఇక్కడికైతే వస్తారనమాట. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ కూడా అమ్మవారికి ఎదురుగా అయితే త్రిశూలం అయితే పెట్టుండారనమాట.